మీరు ఎప్పుడైనా మీ బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్ళినప్పుడు అక్కడ నీట్ గా సూట్ వేసుకున్న ఒక మేనేజర్ మిమ్మల్ని నవ్వుతూ పలకరించి ఏసీ రూమ్ లోకి కూర్చోబెట్టి కాఫీ ఆఫర్ చేశారా? ఆ తర్వాత మీ చేతిలో ఒక పాంప్లెట్ పెట్టి, సార్ ఒక అద్భుతమైన స్కీమ్ వచ్చింది, ఇందులో మీకు నెలకు 5,000 కడితే 10 ఏళ్ల తర్వాత మీకు డబుల్ అమౌంట్ అవుతుంది, దాంతో పాటు మీ ప్రాణానికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది అని చెప్పారా? ఒకవేళ మీరు ఆ మాటలు నమ్మి సంతకం పెట్టేస్తే కంగ్రాచులేషన్, మీరు ఒక పెద్ద ఫైనాన్షియల్ స్కామ్ లో చిక్కుకున్నారు. ఆ మేనేజర్ మీ మేలు కోరే మీ అన్నో తమ్ముడో కాదు, మీ జేబులో డబ్బులు కొట్టేసి తన టార్గెట్ పూర్తి చేసుకునే ఒక సేల్స్ మ్యాన్. బ్యాంకులు మరియు ఇన్సూరెన్స్ కంపెనీలు కలిసి ఈ మిడిల్ క్లాస్ ప్రజల కష్టార్జితాన్ని లీగల్ గా ఎలా దోచుకుంటున్నాయో ఈ వీడియోలో అన్ని ఆధారాలతో సహా బట్టబయలు చేయబోతున్నాను. మీ డబ్బులు సేఫ్ గా ఉండాలంటే ఈ వీడియో అసలు మిస్ అవ్వాలి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనం కష్టపడి సంపాదించిన డబ్బుని దాచుకోవడానికి బ్యాంకులు నమ్ముతాం, కానీ ఈ రోజుల్లో బ్యాంకులు సర్వీస్ ఇవ్వడం మానేసి థర్డ్ క్లాస్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ని మనకు అంటగడుతున్నాయి. దీనే ఫైనాన్స్ భాషలో మిస్ సెల్లింగ్ అంటారు. ఈ వీడియోలో ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తిని మోసం చేసే 2 అతిపెద్ద మాయాజాలాల గురించి మాట్లాడబోతున్నాను. ఒకటి యూలిప్స్, 2 రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్. ఈ వీడియో చూసాక బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయలేరు. సరే, అసలు ఈ విషయం గురించి మాట్లాడుకోవడం ఎందుకు అంత ముఖ్యం? ఎందుకంటే మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది బ్యాంక్ మేనేజర్ లేదా బంధువులు ఉండే ఎవరో ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్. వాళ్ళు చెప్పింది వేదవాకు అనుకొని మనం సంతకాలు పెట్టేస్తాం. కానీ వాస్తవం ఏమిటంటే వాళ్ళు మీకు అమ్మే పాలసీల వెనక వాళ్ళకు భారీగా కమిషన్లు వస్తాయి. మీరు కట్టే మొదటి సంవత్సర ప్రీమియంలో దాదాపు 30% నుండి 40% కేవలం ఆ ఏజెంట్ జాబ్ లోకి కమిషన్ రూపంలో వెళ్ళిపోతుంది. మిగిలిన డబ్బు మాత్రమే ఇన్వెస్ట్ అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత చూస్తే మీరు కట్టిన డబ్బు కంటే తక్కువ అమౌంట్ అకౌంట్ లో ఉంటుంది. మీ కష్టార్జితం ఇలా కమిషన్ల రూపంలో ఇతరుల పాలు కాకూడదంటే బ్యాంకుల వెనుక ఉన్న అసలు బిజినెస్ మోడల్ ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు బ్యాంకులు మిమ్మల్ని ముంచే ఆ 2 ప్రధానమైన ఉచ్చుల గురించి వివరిస్తాను. ద యూలిప్స్ ట్రాప్. బ్యాంక్ వాళ్ళు అమ్మే అత్యంత ప్రమాదకరమైన ప్రొడక్ట్ యూలిప్, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ లేదా సాంప్రదాయ మనీ బ్యాంక్ పాలసీలు. వాళ్ళు ఏం చెప్తారంటే ఇందులో ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. నిజం ఏంటంటే ఇది రెండింటికి పనికిరాదు. ఇందులో మీకు వచ్చే రిటర్న్స్ కేవలం 5% నుండి 6% మాత్రమే. అంటే మీ డబ్బు ఇన్ఫ్లేషన్ ని కూడా దాటలేదు. అలాగే ఇందులో ఇచ్చే లైఫ్ కవరేజ్ ఇన్సూరెన్స్ అమౌంట్ చాలా తక్కువగా ఉంటుంది. దీనికి పరిష్కారం ఏంటంటే ఇన్సూరెన్స్ ని ఇన్వెస్ట్మెంట్ ని ఎప్పుడు కలపకండి. మీ ప్రాణరక్షణ కోసం కేవలం టర్మ్ ఇన్సూరెన్స్ ని మాత్రమే తీసుకోండి. ఇది చాలా తక్కువ ప్రీమియంతో ₹1,00,00,000 కవరేజ్ ఇస్తుంది. ఇన్వెస్ట్మెంట్ కోసం విడిగా మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్ ఎంచుకోండి. రెండోది వచ్చేసి రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్. మీరు బ్యాంక్ కి వెళ్ళి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అడిగితే వాళ్ళు మీకు రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ ఇస్తారు. ఇందులో ప్రతి సంవత్సరం మీకు ఇన్వెస్ట్మెంట్ నుండి 1% నుండి 1.5% పర్ కమిషన్ ఎక్స్పెన్సెస్ రేషియో రూపంలో కట్ అయ్యి ఆ బ్యాంక్ కి వెళ్తుంది. వినడానికి 1% చిన్నగా అనిపించవచ్చు, కానీ అది కాంపౌండింగ్ వల్ల 20 సంవత్సరాల తర్వాత మీ మొత్తం లాభంలో దాదాపు 20% నుండి 30% డబ్బుని ఆ బ్యాంక్ కమిషన్ రూపంలో నొక్కేస్తుంది. దీనికి పరిష్కారం ఏంటంటే ఎప్పుడైనా సరే సొంతంగా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. కాయిన్స్ గ్రో లేదా కువేరా లాంటి యాప్ ద్వారా రూపాయి కమిషన్ కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక చేదు నిజం, బ్యాంక్ మేనేజర్ తప్పు కూడా ఏమీ లేదు. వాళ్ళ పైన ఉన్న కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళకు నరకం చూపిస్తుంది. ఈ నెలలో ఇన్ని పాలసీలు అమ్మకపోతే నీ ఉద్యోగం తీసేస్తాం అని టార్గెట్లు పెడతారు. ఆ ఉద్యోగం కాపాడుకోవడానికి ఆ మేనేజర్ అమాయకులైన మిడిల్ క్లాస్ రిటైర్డ్ ఉద్యోగులని లేదా పెద్ద వయసు ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు. పెన్షన్ డబ్బులు దాచుకోవడానికి వచ్చిన ముసలి వాళ్ళకి ఈ భయంకరమైన పాలసీలను అంటగట్టిన సందర్భాలు వేలల్లో ఉన్నాయి. మార్కెట్లో నీ వెనుక నిలబడడానికి ఎవడు లేడు మిత్రమా. నీ డబ్బుకి నీవే కాపలదారుడివి. నువ్వు కళ్ళు మూసుకుంటే సమాజం నిన్ను నిలువున ముంచేస్తుంది. బ్యాంక్ కి వెళ్ళినప్పుడు రిలేషన్షిప్ మేనేజర్ మాటలు విని కరిగిపోకండి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే బ్యాంకు అనేది కేవలం మీ డబ్బుని సేఫ్ గా దాచుకోవడానికి మరియు ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి మాత్రమే. అంతేకాని ఇన్వెస్ట్మెంట్ సలహాల కోసం బ్యాంక్ మెట్లు ఎక్కకండి.
ఏదైనా పేపర్ మీద సంతకం పెట్టే ముందు ఇందులో కమిషన్ ఎంత, ఎక్స్పెన్స్ రేషియో ఎంత, లాక్ ఇన్ పీరియడ్ ఎంత అని గట్టిగా అడగండి. ఆ మేనేజర్ ముఖం వేలిపోతుంది. ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెంచుకోవడం అంటే ఆస్తులు కూడబెట్టడం మాత్రమే కాదు, మీకున్న ఆస్తులను ఇలాంటి డేంజర్ జోన్స్ నుండి కాపాడుకోవడం కూడా. మీతో ఎప్పుడైనా ఇలా జరిగిందా? బ్యాంక్కి వెళ్తే ఏదైనా పాలసీని మీ నెత్తిన రుద్దడానికి ట్రై చేశారా? మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ చేయండి. మిగతా వ్యూవర్స్ కూడా చూసి అలర్ట్ అవుతారు. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరాలి, ఎందుకంటే ఎంతో మంది మిడిల్ క్లాస్ ప్రజలు కష్టపడి దాచుకున్న డబ్బులు ఇలా వేస్ట్ అయిపోతున్నాయి. కాబట్టి వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉండే పెద్ద వాళ్ళకి ఈ వీడియో చూపించండి. ఇలాంటి జెన్యూన్ మరియు బోల్డ్ కంటెంట్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఉచితంగా వచ్చే కాఫీ వెనుక మీ జేబుని ఖాళీ చేసే పెద్ద ప్లాన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.